కాదు క్వశ్చన్ అడుగుతారండి, క్వశ్చన్ అయితే అడగండి. లక్ష్మీనాథ్ గారు, మీరు అడిగిన ప్రశ్న విజయార్ గారిని అడగొద్దు, నాటోటల్ గాని బండారు రామన్ గారిని అడగాల. ఎందుకంటే 10 సంవత్సరాలల్లా కాకి దుస్తులను కూడా పింక్ కండవల్లాగా పని చేపించుకున్నాడు కేసీఆర్, కాళ్ళు మొక్కిపించుకున్నాడు ఐఏఎస్ ఐపీఎస్లతోని. విజయార్య గారు ఇక్కడ కేసీఆర్ గాను బీఆర్ఎస్ మంచోళ్ళని కూడా అంటలేదు. మీరు ఒకటి గమనించాలి, పోలీసులు ఎందుకు వాళ్ళ పనిని వాళ్ళు చేయట్లేదు? ఎవరైతే రాజకీయ నాయకులు తొత్తులుగా ఉండకూడదని చెప్తున్నారు. ఆయన మాట్లాడేది కూడా మీరు మాట్లాడేది కూడా ఒకటే. మీరు గమనించారా? శివలాల్ గారు మీకు ఇస్తాను, శివలాల్ గారు ఒక్క నిమిషం, శివలాల్ గారు మీకు ఇస్తాను, ఆగండి. శివలాల్ గారు దయచేసి మీకు ఇస్తాను, ఆగండి. ఇది ఆయన టైం కదా. విజయార్య గారు మాట్లాడిద్దాం, తర్వాత మీరు మాట్లాడేది కానీ శివలాల్ గారు. విజయార్య గారు కంటిన్యూ చేయండి. అంటే నిష్పక్షపాతంగా మా కేసీఆర్ గారు, మా కేటీఆర్ గారు, మా హరీష్ రావు గారు, మా కవిత గారు వాళ్ళు ఏమంటున్నారంటే చట్టబద్ధంగా మమ్మల్ని దొంగలని నిరూపించండి అన్నారయ్యా బాబు. ఇది కదా మరి నిరూపించే క్రమంలో నీవు దాన్ని గోప్యతను పెట్టకుండా ప్రతిసారి లైవ్ లో మీడియా పెట్టుకుంటా, అరే ఎవరైనా ఎంక్వైరీ చేసేది ఒక పద్ధతి ఉన్నదండి. ఈ ఎంక్వైరీ చేసేది పొద్దుగాల లేస్తాను మీడియాకి విడుదల చేస్తాను. అవసరమా ఇవన్నీ? అవసరమా అంటున్నా. అంటే రేవంత్ రెడ్డి గారు పిల్లలాట ఆడుతూ ఉన్నాడు. రాజకీయం అనేది పిల్లలాట కాదు, పెద్దలాట. ఈరోజు ఒక హుందాతనం ఉండాల్సిన, అంటే ఒక తల్లిదండ్రి పాత్రలో, ఒక పెద్దన్న పాత్రలో నడుచుకోవాల్సిన మొత్తం రాజకీయ వ్యవస్థను అందరు నాయకులను ఆగమాగం చేసి నీవు 50 లక్షలు ఇస్తూ పట్టుడు పోయినటువంటి కక్షను నువ్వు కేసీఆర్ గారి మీద ఎట్లా చేస్తావండి? ఆనాడు పోలీసు వాళ్ళు నిన్ను పట్టుకున్నారు, నీ మీద కేసు పెట్టిరు. మరి పోలీసు వాళ్ళతో నువ్వు కొట్లాడు, ఎవడొద్దన్న నీకు. దాంట్లో కేసీఆర్ గారు ఏం చేసిర్రు? నువ్వు దొంగతనం చేస్తుంటే పట్టుడు అయితే స్ట్రైట్ గా చెప్పండి విజయార్య గారు, ఒక్కడైతే చెప్పండి స్ట్రైట్ గా. గడిచిన విజయార్య గారు విజయార్య గారు గత గడిచిన 10 ఏళ్లలో మీ ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో మీ బీఆర్ఎస్ పార్టీ రాజకీయ నాయకుల కనుసన్నల్లో కాకి దుస్తుల్ని వాడుకున్నారా, వాడుకోలేదా? ఇందులో వాస్తవం ఉందా? అవి ఓన్లీ ఆరోపణలేనా? నేను ఒక్క మాట చెప్తాండి. గతంలో యూపీఏ 1 యూపీఏ పరిపాలన, అంతకంటే ముందున్న తెలుగుదేశం పరిపాలన మీరు బేరీజు వేయాలి. పోలీసు వ్యవస్థకు ఎలాంటి విధి విధానాలు, ఎలాంటి గౌరవం ఉండేది, కేసీఆర్ గారి పరిపాలన వచ్చిన తర్వాత ఎలాంటి గౌరవం ఇవ్వబడ్డది అనేది అదే పోలీసులో ఉన్నటువంటి సజ్జనార్ గారిని మీరు క్వశ్చన్ వేయండి, ఆయన చెప్తాడు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంచి పరిపాలన అందింది, పోలీసు మంచి గౌరవం ఇచ్చిండ్రు, ఫ్రెండ్లీ పోలీస్ గా మార్చి ప్రజలకు పోలీసుల మధ్యలో ప్రజలకి పోలీసులకి ఫ్రెండ్లీనెస్ ఉండాలి. ఇక్కడ ఫ్రెండ్లీ ఏమో అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీకి పోలీసులకి ఫ్రెండ్లీ అయిపోయిందని ఆరోపణలు ఉన్నాయి. ప్రజలకి పోలీసులకి కదా ఫ్రెండ్లీ ఉండాలి. అది వినండి, ఇది అయ్యో ఒక్క మాట అండి. ఇప్పుడు మీరు దాన్ని వ్యంగ్యాస్త్రంగా మారితే నేను ఏం చేస్తా గానీ అది ఆలోచన విధానాన్ని బట్టి ఉంటది. మీకు మీడియాకు కూడా ఏం ప్రశ్న వేయాలో తెలియదు, ఎట్లా అడగాలో తెలియదు. మాకు మొత్తం సర్వ హక్కులు ఉన్నాయి. మేము మొత్తం అందరికంటే రాజకీయ వ్యవస్థ కంటే మేమే తోపులము, మొత్తం పోలీసు వ్యవస్థ కంటే మేమే తోపులు. మా మాటను మీరెక్కడ వింటారు సార్? రాజకీయ నాయకులు బలేవాళ్ళు సార్. నేనేమంటున్నంటే పరిపాలన వ్యవస్థలో అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న ప్రతి అధికారి సరిగ్గా సక్రమంగా లొంగకుండా అవినీతి లేకుండా పని చేయగలిగితే రాజకీయ నాయకుడు ఏం చేయలేడు. రాజకీయ నాయకుడు ఇవ్వడండి, నాకు అర్థం కాదు. చట్టాలు చేసి సపడాకల్లాకి ఇయ్యాలి, నీ పనికి అంతే. అబ్జర్వేషన్ చేయాలా, చట్టాలు అమలు అవుతున్నాయా లేవా, గింతే కదా. మరి గింత పనికి మొత్తం అడ్మినిస్ట్రేషన్ ఆగం చేస్తూ ఎవడైనా కానీ ఏ పార్టీ వాడైతే మనకేమున్నదండి. మా కేసీఆర్ గారు ముక్కుసూటి మనిషి కాబట్టి మొగోన్ లేక తెలంగాణ తెచ్చిండు, మొగోన్ లేక పరిపాలన చేసిండు. అది మొగతనం అంటారు. అరే మొత్తం ఇసుడ పని చేస్తా ఉన్నారు. ఇదెక్కడ పద్ధతి అండి? ఇదెక్కడ పద్ధతి? ఈ రోజు 55 ఏళ్ల సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విధమైనటువంటి పరిపాలన అందించడం న్యాయమని మీరు అనుకుంటుర్రా? జర్నలిస్టులు లాగం చేస్తాడు, పోలీసులతో దెబ్బలు కొట్టిస్తాడు. ఈ రోజు మహిళలు లాగం చేస్తాడు, మహిళలను లోపటేస్తాడు, ఎస్సీల భూములను దోసుకుంటాడు. అలాగే ఒక్కటి కాదు, విద్యార్థులను నిరుద్యోగులను ఆగమాగం చేస్తాడు. ఈ రోజు కేసీఆర్ గారు
సిబిఐని అడ్డుకున్నాడు. కేసీఆర్ గారు సిబిఐని అడ్డుకున్నాడు. ఎందుకో తెలుసా? మొత్తం ఆడ భారతీయ జనతా పార్టీ రాక్షసులు ఉన్నారు. తెలంగాణ ప్రజలు నాగం చేస్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎదగనివ్వరు అని చెప్పి సిబిఐని ఆపితే ఈరోజు జరిగింది ఒకసారి చెప్పండి. రేవంత్ రెడ్డి గారికి పట్టకపోయింది ఏ రకంగా పట్టకపోయినరు, కోదండరామ్ గారిని ఎట్లా పట్టకపోయినరు, ఇటువంటి సంఘటనలు వందల వేలు ఉన్నాయి 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో. నేరెళ్ళలో అయితే మొత్తానికి న్యాయం కోరితే యువకులని మొగతనం లేకుండా చేసిర్రు, పెండ్లాలకు పనికి రాకుండా చేసిర్రు మీ కేటీఆర్ హరీష్ రావు కలిసి. ఇప్పుడు సార్ శివలాల్ సార్, డాక్టర్ సాబ్, నేనేమంటున్నా, ఈ రోజు మీరు చెప్తా ఉన్నారు బాగుంది. మేము మొగోళ్ళ తీరు మేము ఏమంటున్నామంటే, మేము నిజంగానే మాకు మొగతనం ఉన్నది, ఒరిజినల్ గా చెప్తున్నాము. మమ్మల్ని పట్టుకోండిరా బాబు, మేము మా దొంగతనాలు బయట పెట్టండి, మీరు ఆరోపణలు చెయ్యకండి అని చెప్పి కమిషన్ లేపిస్తే కూడా ఈ రోజు వరకు చర్యలు లేవు అంటే ఇంకేందండి మీది? ఇంకేందండి? అరే 100 సార్లు కేటీఆర్ గారు మొత్తుకుంటున్నారు, అరే నేను తప్పు చేస్తే నన్ను అరెస్ట్ చేయండి కానీ ఇట్లా హరాస్మెంట్ చేయకండి. ప్రతిసారి నోటీస్ ఇచ్చి చెప్పి మేము 100 సార్లు అదే చెప్తాం కదా, మేము అన్యాయం చేయలేదు అనే చెప్తాం కదా. ఒకటేందంటే సిబిఐని మేము నియంత్రించినాం. ఎందుకు నియంత్రించినాం అని అంటే, మోదీ గారు సిబిఐని ఈడీని అడ్డం పెట్టుకుని భయభ్రాంతులకు గురి చేసి మంచి మంచి నాయకులను, మంచి మంచి రాజకీయ పార్టీలను, ప్రాంతీయ పార్టీలను నాగమాగం చేసి బీజేపీలో కలుపుకుంటున్నాడు, భయభ్రాంతులకు గురి చేసి. ఆ సిబిఐ రావద్దు, మా తెలంగాణకు సిబిఐ అవసరం లేదు, మా పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉన్నది, భారతదేశంలో #1 పోలీసు వ్యవస్థ తెలంగాణ అని చెప్పి కేసీఆర్ గారు చెప్పిర్రు. శివలాల్ గారు ఒకటి చెప్పండి, ఇందాక విజయార్య గారు మాట్లాడిన దానిలో మీకేమర్థం అవుతుంది? మీరేమన్నా కాదు సార్, శివలాల్ గారు శివలాల్ గారు మీకు ఏమైనా అనిపిస్తుందా గతంలో ఎస్ సార్ విజయార్య గారు ఒక్క నిమిషం దీనికి శివలాల్ గారు సమాధానం చెప్తారు. ఏంటండి, మమ్మల్ని అరెస్ట్ చేసుకోండి, కావాలంటే మమ్మల్ని అరెస్ట్ చేయండి అని కేటీఆర్ గారు చెప్తుంటే పక్క రాష్ట్రంలో జరిగినట్టు ఏమన్నా జరుగుద్దేమని భయపడుతున్నారా? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యే విధంగా జరిగితే ఏ రకంగా మళ్ళీ ఏ రకంగా వచ్చారని అలా భయపడేమన్నా మీరు చేయట్లేదా? నిజంగా మీ దగ్గర ఆధారాలు ఒక్క నిమిషం విజయార్య గారు మీకు ఇస్తాను. విజయార్య గారు మీకు ఇస్తాను.